500 వంటకాలు, 1000కి పైగా అతిథులు, $1 మిలియన్ బడ్జెట్. ఏసియాలోనే అత్యంత ధనవంతుడి కుమారుడు తన పెళ్లిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంత్ అంబానీ వెడ్డింగ్ గురించి మనం చెప్పుకోబోయేది. అంబానీ అండ్ నీతా అంబానీల రెండో కుమారుడే ఈ అనంత్ అంబానీ. అంబానీ ఏసియాలోని ఇద్దరు ధనవంతుల్లో ఒకడు అండ్ వరల్డ్లో 11th రిచెస్ట్ పర్సన్. ఫిబ్రవరిలో డిజ్నీ ఇండియాలోని రిలయన్స్తో $8.5 మిలియన్ డీల్తో మెర్జ్ అయ్యింది. అనంత్ అంబానీకి 29 సంవత్సరాలు. అనంత్ అంబానీ రిలయన్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు టెక్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ డైరెక్టర్స్లో ఒకడు. అనంత్ అంబానీ నెట్ వర్త్ వచ్చేసి $40 బిలియన్. అనంత్ అంబానీని చేసుకోబోయేది రాధికా మర్చెంట్, 29 సంవత్సరాలు. రాధికా మర్చెంట్ శైలా మర్చెంట్ అండ్ వీరేన్ మర్చెంట్ కూతురు. వీరేన్ ఎన్కోర్ హెల్త్ కేర్ యొక్క CEO అండ్ శైలా మేనేజింగ్ డైరెక్టర్. రాధికా పేరెంట్స్ యొక్క నెట్ వర్త్ వచ్చేసి $90 మిలియన్. ఇద్దరు కలిసి ఉన్న మొదటి ఫోటోలు 2018లో కనిపించినప్పటికీ అదే సంవత్సరం వారు నిక్ జోనస్ మరియు ప్రియాంక చోప్రా వివాహానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్లోని నద్వారాలోని శ్రీనాథి ఆలయంలో సంప్రదాయ రోకా వేడుకల్లో పాల్గొన్నారు. వారి కుటుంబాలు ఐక్యతను ప్రదర్శించారు. అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ వెడ్డింగ్లో భాగంగానే 2 ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, బ్రైడ్ టు బీ సెలబ్రేషన్స్ అండ్ సంగీత్ని జరిపారు. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చ్ 1 to 3 ఇండియాలోని జామ్నగర్లోని అంబానీ ఎస్టేట్లో నిర్వహించారు. దాదాపు 1100 గెస్ట్ని పిలిచారు. అందులోనే ఇండియాలోని సెలబ్రిటీస్ని కూడా. గెస్ట్లో భాగంగానే రిహానాని కూడా పిలిచారు. రిహానా నియర్లీ 8 సంవత్సరాలలో తన ఫస్ట్ ఫుల్ కాన్సర్ట్ని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో భాగంగా పర్ఫామ్ చేసింది. అయితే రిహానా ఇంచుమించు $6 నుండి $9 మిలియన్ ని చార్జ్ చేసింది అని అంచనా. బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, మార్క్ జుకర్బర్గ్ మరియు ఇంకొంత బిజినెస్ పవర్ ప్లేయర్స్ హాజరయ్యారు. ఇదంతా ఓన్లీ ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, అంటే పెళ్లికి ముందు జరిగే సెలబ్రేషన్స్లో భాగమే. ఇంకా ఉందండి. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగానే 50,000 మందికి భోజనం పెట్టారు. దాదాపు 500 డిషెస్తో 1000 చెఫ్స్తో 3 రోజులు వండించారు. సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో 1100 ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక క్రూజ్లో ఇటాలీలోని పలేర్మోలో 4-day ట్రిప్కి వెళ్ళారు. అండ్ బ్రైడ్ టు బీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సంగీత్లో భాగంగా జస్టిన్ బీబర్ పర్ఫామ్ చేశారు. పర్ఫార్మెన్స్కి దాదాపు 84 కోట్లు తీసుకున్నారని అంచనా. ఇది కాకుండా అంబానీ ఫ్యామిలీ ఒక మాస్ వెడ్డింగ్ని నిర్వహించారు. అందులో 50 అన్ప్రివిలేజ్డ్ కపుల్స్కి వెడ్డింగ్ని జరిపించారు. జూలై 2 మహారాష్ట్రలోని పాల్ఘర్లో. మరియు ఒక్కొక్క కపుల్కి గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీతో పాటు 1 లక్ష మరియు 1 సంవత్సరానికి సరిపడా సరుకులు ఇచ్చారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ని చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ కార్డ్ మొత్తం గోల్డ్తోని చేయబడింది. ఇది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రమే. ఇంకా వెడ్డింగ్ అంటే పెళ్లి జరగనుంది జూలై 12th to 14th వరకు. వెడ్డింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.